పారాబోలాలో జనరల్ మెథడ్ అడగకపోతే ఈ మూడు మెథడ్స్ మీద అడుగుతున్నాడు అన్నమాట. ఒకటి రెక్టాంగులర్, ప్యారలలోగ్రామ్ మెథడ్, టాంజెంట్ మెథడ్. ఫస్ట్ నేను రెక్టాంగులర్ మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. సో రెక్టాంగులర్ మెథడ్ ఏంటంటే ఒక రెక్టాంగులర్ తీసుకోండి. సో ఫస్ట్ ఓకే. సో రెక్టాంగులర్ మెథడ్ అయితే చూడండి ఒకసారి. ఒక రెక్టాంగులర్ ఒకటి తీసుకోండి. బేస్ వచ్చేసి 8 సెంటీమీటర్ తీసుకోండి. ఓకే, బేస్ 8. సో హైట్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్ తీసుకోండి. సో దీన్ని రెక్టాంగులర్ ఫామ్ చేయండి. కిందము బేస్ ఏమో 8 సెంటీమీటర్స్, ఇది బేస్ 8 సెంటీమీటర్ తీసుకోండి. కింద ఇది దట్ ఈస్ హైట్ ఏమో ఒక 5 సెంటీమీటర్ తీసుకోండి. ఓకే, అర్థమైందా? సో సో దీన్ని ఈ 8 సెంటీమీటర్స్ని 2 పార్ట్స్ కింద చేయండి. ఓకే, సో దీన్ని నేను ఏ బి సి డి అనుకున్నా, దీన్ని ఈఎఫ్ అని అనుకున్నా. ఈ రెండు పాయింట్స్ని ఈఎఫ్. పారాబోలా అంటే హాఫ్ ఎలిప్స్ అన్నమాట. హాఫ్ ఎలిప్స్ కింద ఉంటుంది కానీ సో కొంచెం ఇంక్లినేషన్ ఎక్కువ ఉండదు. సో ఇలా దీనికి సరిపోతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని 4 డివిజన్స్ తీసుకోండి. 1 2 3 1 2 3 4 అంటే 3 2 1. సో సేమ్ దీన్ని కూడా 3 డివిజన్స్ తీసుకోండి. ఒక 4 డివిజన్స్ తీసుకోండి. అంటే టీ 1 1 2 3 4. ఓకే, సో దీన్ని 3 అనుకోండి, 3 అనుకోండి, 2 అనుకోండి, 1 అనుకోండి. ఓకే, సో డివిజన్స్ తీసుకున్నారా? తీసుకున్న తర్వాత ఈ 1 నుంచి రెక్టాంగులర్ లైన్ కొట్టండి. ఓకేనా? సో రెక్టాంగులర్ లైన్స్ కొట్టుకోండి. ఓకే, అలాగే ఈ నుంచి 3కి ఒక లైన్ కొట్టండి. ఓకే, సో ఎక్కడైతే ఈ 3 ఎక్కడైతే పోల్ చేయాలో అదొక పాయింట్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ నుంచి 2కి ఒక లైన్ కొట్టండి. ఈ 2 లైన్ ఎక్కడ పోల్ చేయాలో అక్కడ ఒక పాయింట్. ఓకే, అలాగే ఈ నుంచి 1కి ఒక లైన్ కొట్టండి. సో ఈ 3 అంటే మన ఫామ్ అయిపోయి చూడండి సార్. ఇది 1 2 3 4 పాయింట్స్. సేమ్ ఇది కూడా ఇప్పుడు 1 2 4 డివిజన్ చేయండి. 1 2 3 4 డివిజన్స్. సో సేమ్ దీన్ని కూడా 4 డివిజన్ చేయండి. 2 1 2 3 4 1 2 3 4. ఓకే, సో సేమ్ నెంబర్ 3 2 1 అలాగే 1 2 3. సో సేమ్ ఇటువైపు 3 2 1. సో చేసిన తర్వాత 3ని 3 వరకు తీసుకెళ్ళండి. ఒక పాయింట్ దగ్గర ఉంచండి. అంటే వెర్టికల్గా ఉండాలి పాయింట్స్ కూడా. ఓకే, చాలా వెర్టికల్గా ఉండాలి. సో ఎలా ఉన్నా పర్లేదు, వెర్టికల్గా స్ట్రైట్గా ఉండాలి. 2ని 2, ఓకే, 1ని 1. సో ఈ ఫామ్ చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్స్. సో ఈ పాయింట్స్ అన్నింటినీ పాయింట్ నెంబరింగ్ ఇవ్వండి. ఇది P1 అనుకోండి, P2 అనుకోండి, P3 అనుకోండి, P4 అనుకోండి, P5 అనుకోండి. ఇక్కడ ఈ దగ్గర P5 ఉంటుంది. P6 అనుకోండి, P7 అనుకోండి, అలాగే P8 అనుకోండి, P9. ఓకే, ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేయండి. చూడండి ఒకసారి. ఫ్రీ హ్యాండ్. ఓకే, సో దీన్ని చూడండి ఒకసారి. మనం ఫామ్ అయింది ఒక ఎలిప్స్. సో ఈ ఎలిప్స్ కనిపిస్తుంది మీకు బాగా డార్క్ చేస్తున్నాం. సో దీన్ని రెక్టాంగులర్ మెథడ్ అంటారు. ఈ పాయింట్స్ అన్ని అంటే పాయింట్స్ వచ్చిన తర్వాత పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేయడానికి రెక్టాంగులర్ మెథడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్యారలలోగ్రామ్ మెథడ్. గ్రామ్ మెథడ్ చూడండి ఒకసారి. ఈ ప్యారలలోగ్రామ్ మెథడ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 8 సెంటీమీటర్ తీసుకోవాలి, ఇది 5 సెంటీమీటర్ తీసుకోవాలి. సో సేమ్ అని తీసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా తీసుకోండి కొంచెం.
పాయింట్ పెట్టుకోండి. ఓకే, 30 degreesతో అంటే ఒక స్ట్రైట్ ఇమాజినరీ లైన్ కొట్టండి, ఒక ఇమాజినరీ లైన్. ఓకే, ఈ పాయింట్ కాడ నుంచి 30 degrees యాంగిల్లో ఒక లైన్ కొట్టండి, 30 degrees. ఓకే, అర్థమైందా? 30 degreesలో ఒక లైన్ కొట్టండి. ఆ లైన్ అనేది మీకు నేను కొంచెం కింద తీసుకుంటాను. ఇది ఓకే, 30 degreesలో దీనికి యాంగిల్ ఎంత? 30 degrees. అలాగే ఈ పాయింట్ నుంచి వెర్టికల్ ఒక లైన్, ఇది ఎంత తీసుకోవాలంటే 8 సెంటీమీటర్ వరకు తీసుకోండి. దాని యొక్క డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇక్కడున్న హైట్ మీరు 5 సెంటీమీటర్స్ వరకు తీసుకోండి. ఓకే, వెర్టికల్గా ఒక 5 సెంటీమీటర్స్ లైన్తో 5 సెంటీమీటర్స్ లెంగ్త్తో ఒక హైట్ దట్ ఒక లైన్ కొట్టండి. దీనికి ప్యారలల్ ఒక లైన్ కొట్టండి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ప్యారలల్గా ఒక లైన్ కొట్టండి. ఓకే, అలాగే సో దీనికి ప్యారలల్గా ఒక లైన్ కొట్టండి. సో మీకు ఈ రెండు ఒక పాయింట్ వరకు పొందుతారు. అయినా హైట్ కనిపిస్తుంది మీకు అందరికీ. సో కొంచెం ఇంక్లినేషన్ వచ్చింది, కొంచెం కరెక్ట్ చేస్తాను. ఓకే, ఓకే సరేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి 30 degreesతో 8 సెంటీమీటర్స్తో ఒక లైన్ కొట్టండి. అలాగే 5 సెంటీమీటర్స్తో వెర్టికల్గా ఒక లైన్ కొట్టండి. ఓకే, ఈ 4 సెంటీమీటర్స్ని మీరు 2 డివిజన్స్ కింద తీసుకోండి. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, దీన్ని ఈ ఎఫ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి సేమ్ అక్కడ మీరు ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారో, సో డివిజన్స్ ఏదైతే తీసుకున్నారో సేమ్ డివిజన్స్ తీసుకోండి. ఎలా తీసుకుంటారు అంటే మీరు ఇటు నుంచి 4 డివిజన్స్, పైనుంచి 4 డివిజన్స్, కింద నుంచి ఒక 4. సో ఎన్నైనా తీసుకోవచ్చు, కాకపోతే మీరు తీసుకున్న దాన్ని బట్టి షైనింగ్ వచ్చింది అన్నమాట. సో సేమ్ తీసుకోండి, ఏం కాదు. 4 డివిజన్స్ తీసుకోండి. 1 ఒకటే ఫాలో అవ్వండి. ఇక్కడైతే 4 డివిజన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా 4 డివిజన్స్ తీసుకోండి. 3, 2, 1. అలాగే 1, 2, 3. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్. ఈ నుంచి ఒకటి ఇలా ఓకే జాయిన్ చేయండి. అంటే ఈ నుంచి 3, 2, 1కి లైన్ కొట్టారు పాయింట్ నుంచి. అలాగే సేమ్ 3 నుంచి 3కి కోన్సైడెడ్ ఒక లైన్ కొట్టారు. 2 నుంచి 2 కోన్సైడెడ్ పాయింట్, 1 నుంచి 1కి కోన్సైడెడ్ పాయింట్. ఇది ఆల్రెడీ పాయింట్. సో సేమ్ ఇక్కడ కూడా 4 డివిజన్ చేయండి. 1, 2, 3, 3, 2, 1. ఓకే, సో ఇక్కడ కూడా 1, 2, 3. సో ఈ నుంచి పాయింట్స్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ 3 నుంచి వెర్టికల్గా 3 లైన్ కోన్సిడర్, ఇదే 3 లైన్ కోన్సిడర్. అలాగే 2, 2 కోన్సిడర్, అంటే ఇది 2, ఇది 2. అలాగే 1, 1 కోన్సిడర్, ఇది 1, ఇది 1. ఓకే, సో మన పాయింట్స్ చూడండి సార్. సో ఈ పాయింట్స్ అన్నిటిని ఫ్రీ హ్యాండ్గా జాయిన్ చేయండి. ఇటువైపు షార్ట్ వచ్చింది, ఇటువైపు ఎక్కువ వచ్చింది అంతే. సో బికాస్ ఇట్ ఈస్ ఏ ప్యారలల్ కండక్టర్. సో ఓకేనా? సో ఈ పాయింట్స్ కొన్ని పాయింట్లు అనుకోండి. P1, P2, P3, P4, P5, P6, P7, P8. సో ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ట్యాంజెంట్ మెథడ్. ఓకే,
సో టాంజెంట్ మెథడ్లో మీరు ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. సో చూడండి సార్, ఇది 8 తీసుకోండి, ఇది 8 తీసుకోండి. ఓకే, దీన్ని 2 డివిజన్ చేయండి. అంటే 4 నుంచి ఒక 6 ఒక 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఆర్ 6 అయినా 5 ఒక వెర్టికల్ ఒక లైన్ కొట్టండి. ఓకే, సో ఎక్కువ అయిపోతుంది 6 సెంటీమీటర్ డిస్టెన్స్. ఓకే 6. సో ఈ రెండింటిని జాయిన్ చేయండి ఇలాగా. ఓకే, సో దీన్ని ఏ బి సి డి అనుకోండి. దీన్ని టాంజెంట్ మెథడ్ అంటారు. టాంజెంట్ ఓకేనా. పెరాబోలాలో సో ఇదొక మెథడ్ అన్న. పెరాబోలాలో డ్రా చేయడం ఇదొక మెథడ్. ఏం చెప్పాను, బేస్ ఎంత తీసుకోమన్నాను, 8 సెంటీమీటర్ తీసుకోమన్నాను. హైట్ ఎంత తీసుకోమన్నాను, 5 to 6. ఓకేనా. సో 5 సెంటీమీటర్ తీసుకోండి ఏం కాదు. ఓకే 5 సెంటీమీటర్ తీసుకుంటా, రైట్ 6 సెంటీమీటర్స్. ఓకే, సెంటర్ పెట్టుకున్నా, సెంటర్ నుంచి ఒక లైన్ కొట్టాను. సెంటర్ అంటే 4 సెంటీమీటర్కి ఒక లైన్ కొట్టాను. దాన్ని ఏదైతే 6 సెంటీమీటర్ పెట్టుకున్నా ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ జాయిన్ చేసి ఈ పాయింట్ జాయిన్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాను, మీరు ఇటు నుంచి ఒక 8 డివిజన్ చేయండి, ఇటు నుంచి ఒక 8 డివిజన్ చేయండి. ఓకే, అంటే సో 4 2. ఓకే చూడండి సార్, 1 2 3 4 5 6 7. అలాగే దీన్ని కూడా 8 డివిజన్ చేయండి. అంటే 1 2 3 4 5 6 7 8 డివిజన్స్ 7 పాయింట్స్ వస్తాయి. 1 4 5 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నుంచి నెంబరింగ్ 1 2 సేమ్ 1 2 3 4 5 6 and 7. సో మీరు ఇచ్చే నెంబరింగ్ బట్టే మీకు ఉండిద్దమ్మా. ఓకేనా. సో చూడండి ఒకసారి జాయిన్ చేసిన కింద కనిపిస్తుందా. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ 7 7తో 6 6తో జాయిన్ చేయండి. 7ని 7తో జాయిన్ చేయండి. ఓకే, సో మీకు లైన్ ఉంది కాబట్టి స్కేల్ ఉంది కాబట్టి స్కేల్తో నీట్గా చేయండి. అలాగే 6 6తో, అలాగే 5 5తో, అలాగే 4 4తో, 3 3తో, 2 2తో, 1 1తో. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో వీటన్నిటిని టాంజెంట్గా లైన్ డ్రా చేస్తే అదే మనకి ఎలిప్స్ అన్నమాట. టాంజెంట్ అంటే ఈ లైన్తో టచ్ అవ్వాలి, కానీ ప్రతి లైన్ టచ్ అవ్వాలి, కానీ ఓవర్లాప్ అవ్వాలి. చూడండి ఒకసారి. దీన్ని టాంజెంట్ మెథడ్ అంటారు. అంటే స్పర్శ రేఖతో డ్రా చేసే పెరాబోలా అన్నమాట. ఏం లేదు, ఇటు నుంచి ఫస్ట్ ఏం చేస్తారు, 8 సెంటీమీటర్ తీసుకోండి, పైన హైట్ ఒక 6 సెంటీమీటర్ తీసుకోండి. ఓకే, సో ఇది అప్పుడు పైకి పాయింట్ వచ్చింది కదా, అంటే దీన్ని డివిజన్ చేసిన తర్వాత సి అనే పాయింట్ వస్తుంది కదా. సి నుంచి వెర్టికల్గా ఒక 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఇంకో పాయింట్ తీసుకోండి. ఓకేనా. ఈ ఏని డిని జాయిన్ చేయండి, డిని బిని జాయిన్ చేయండి. ఓకేనా. ఏడీని 8 డివిజన్ చేయండి, అలాగే బీడీని కూడా 8 డివిజన్ చేయండి. అప్పుడు మన పాయింట్ 1 2 3 4 5 6 7 వస్తాయి. అలాగే ఇప్పుడు 1 2 3 4 5 6. సో నెంబరింగ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చుకోండి. ఇటు నుంచి 1 2 3 4 5 6 7, ఇటు నుంచి 1 2 3 4 5 6 7. ఓకేనా, ఒక ఆర్డర్ ఫాలో అవ్వండి. ఓకేనా. సో అప్పుడు 7ని 7 జాయిన్ చేయండి, 6 6 జాయిన్ చేయండి, 5 5 జాయిన్ చేయండి, 4 4 జాయిన్ చేయండి, 3 3 జాయిన్ చేస్తే ఆటోమేటిక్ ఇట్ ఫార్మ్స్ ఎలిప్స్ అన్నమాట. ఇది కూడా అడుగుతున్నాడు కాబట్టి మీకు చెప్పడానికి కారణం ఈ 3 మెథడ్స్. ఓకే.